పాస్ ఎలా అప్లై చేసుకోవాలి, మీకు దీనివల్ల వచ్చిన లాభాలు ఏంటని చెప్తాను. ఇప్పుడు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉచిత ప్రయాణం 40% మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ బస్సులో ఉచితంగా టికెట్ జారీ చేయబడుతుంది. ఆ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి ప్రయాణికులు తమ బస్ పాస్ ఐడి కార్డును తప్పనిసరిగా చూపించాలి. అర్హులైన సహాయకులు అంటే మీతో ఎస్కార్ట్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడి కార్డులో పేర్కొన్న విధంగా 50% అంటే 50% రాయితీతో టికెట్లు జారీ చేయబడతాయి. ఇక ఇంటర్ స్టేట్ మరియు అల్ట్రా డీలక్స్ బస్సుల రాయితీ సదుపాయానికి వస్తే ఈ బస్సులో ప్రయాణించే అర్హులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులకు 50% రాయితీ టికెట్లు జారీ చేయబడతాయి. 100% అంధత్వం, 100% వినికిడి లోపం, 40% చలన వైకల్యం మరియు 40% లేదా ఐక్యూ 69 కన్నా తక్కువ ఎవరికైతే ఉన్న మానసిక వైకల్యం ఉన్నవారు ఉన్నారో వాళ్ళకి బస్సులో రాయితీలకి అర్హులు. అలాగే ఈ సదుపాయం పొందడానికి బస్ పాస్ ఐడి కార్డుతో పాటు సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు చూపించాలండి. అర్హులైన సహాయకులు ఎవరైతే ఎస్కాట్ ఉన్నారో వీళ్ళకు కూడా ఈ బస్సుల్లో 50% రాయితీ వర్తిస్తుంది. ఇక సహాయకుల నిబంధనలు, మీతో ఎవరైతే ఎస్కాట్ వస్తారో వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 100% దృష్టి లోపం విజువల్ ఇంపైర్మెంట్ ఉన్న వారికి ఎస్కాట్ అనుమతి ఉంటుంది. ఐక్యూ 69 కన్నా తక్కువ ఉన్న వారికి అంటే 40% ఉన్న మానసిక వైకల్యం, ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ అండ్ మెంటల్ బిహేవియర్ ఉన్న వారికి కూడా ఎస్కాట్ అనుమతి ఉంది. ప్రయాణంలో దివ్యాంగులతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఎస్కాట్ రాయితీ వర్తిస్తుంది. అంటే ఎస్కాట్స్ మామూలుగా వెళ్తే వాళ్ళకి వర్తించదు, మీతో ఉన్నప్పుడు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. బస్ పాస్ పొందే విధానం ఎలాగా అంటే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్గం ద్వారా ఈ పథకానికి సంబంధించిన బస్ పాస్లను పొందవచ్చు. కొత్త పాస్ కోసం అంటే న్యూ రిజిస్ట్రేషన్ కోసం కొత్తగా బస్ పాస్ పొందాలంటే దివ్యాంగులు తమ సదరం ధ్రువపత్రం, సదరం సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు రెండు కూడా చూపించాలి. తీసుకొని దగ్గరలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్ పుస్తకం ఉన్నవారు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాస్ ఉన్నవారు, ఇప్పటికే 50% రాయితీతో కూడిన ఆర్టీసీ బస్ పాస్ కలిగి ఉన్నవారు కొత్త పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మార్చి 18 నుండి వారు ఆ పాత పాస్ ద్వారానే 0 ఛార్జెస్ అంటే ఉచిత ప్రయాణం సదుపాయాన్ని పొందవచ్చు. అలాగే డిజిటల్ పాస్ ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ లేదా రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా క్యూఆర్ కోడ్ కలిగిన డిజిటల్ పాస్ను కూడా పొందవచ్చు. అయితే ప్రయాణ సమయంలో బస్సుల్లో కండక్టర్లు డిజిటల్ పాస్తో పాటు ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ తప్పనిసరిగా చూపించాలి. సో ఇది అండి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో బస్ పాస్ ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పి దీంట్లో ఇప్పుడు తెలియజేయడం జరిగింది.